అంటే రీసెంట్‌గా తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్‌లు జరగడం జరిగింది. అవును. సో, అంటే ఎంతమందికి మీరు గెలుస్తారని జెప్పారు? ఎంతమందికి మీరు ఓడిపోతారని జెప్పారు? అంటే వాస్తవానికి ఇద్దరు ముగ్గురు నన్ను కాల్ డైరెక్ట్ రాలేదు. నేను వాళ్ళ దగ్గర ఏ ఫీజు కూడా తీసుకోలేదు. నాకు ఫోన్‌లో అడిగారు. ఓకే. ఫోన్‌లో అడిగితే ఖచ్చితంగా విజయం ఉంటది తప్పకుండా అని చెప్పిన. అంటే ఫేజ్ చూడకముందే మీరు విజయం పేర్లు చాలు. ఆ! ఎందుకంటే వేదిక ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ అంటే పేరు ఒకటి ఉంటే చాలు అన్నీ చెప్పేస్తాం. ఓకే. హ్మ్. ఈ 2 కలిస్తే చాలా గొప్ప శాస్త్రం. ఈ 2 అందరి దగ్గర ఉండదు. కొంచెం కష్టపడ్డోళ్ళ దగ్గరనే ఈ సబ్జెక్ట్ ఉంటది. ఓకే. అయితే వేదిక్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజిస్ట్. సో, ఈ 3 మీరు చేయడం జరిగింది. సో, 3 ఎట్లా సాధ్యం అసలు? వేదిక ఆస్ట్రాలజీ అనేది కలిపే చేసినాము. ఎందుకంటే ఆస్ట్రాలజీ వేరు, వేదిక ఆస్ట్రాలజీ వేరు. ఓకే. ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే కామన్‌గా జ్యోతిష శాస్త్రం. హ్మ్. వేదిక ఆస్ట్రాలజర్ అంటే వేద జ్యోతిష్యం. హ్మ్. అట్లా ఆ విధంగా అంటే ఇందులో మంత్రతంత్రాలు కూడా యాడ్ అవుతాయి. ఓకే. నాకు ఈ ఫీల్డ్‌లోకి అంటే నేను వేదిక ఆస్ట్రాలజర్ కాకముందే నాకు మంత్రం యొక్క గొప్పతనం తెలిసింది. ఓకే. వాస్తవానికి నేను ఫస్ట్ మ్యాథ్స్ స్టూడెంట్. హ్మ్. నాది ఎంఎస్సీ బీఈడీ మ్యాథ్స్ ఫస్ట్. హ్మ్. తర్వాత ఒక సంఘటన ద్వారా నేను ఈ ఈ పూజల ద్వారా ఆధ్యాత్మిక వైపు జరగడం స్టార్ట్ అవుతుంది.